చిత్ర నిర్మాణ సంస్థల్లో నటరత్న ఎన్టీఆర్కి చెందిన ఎన్ఏటి నేషనల్ ఆర్ట్ థియేటర్స్కు విశిష్ట స్థానం ఉంది. సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. ఉమ్మడి కుటుంబం చిత్రం వరకు ఎన్ఐటి సంస్థ పేరు మీదే చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఆకస్మిక మరణం తర్వాత సంస్థ పేరును రామకృష్ణ ఎన్ఐటిగా మార్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురంను ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరు మీద నిర్మించారు. కేవలం డబ్బు ఉంటే సరిపోదని, బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచడం కూడా అవసరం అనే సందేశంతో రూపొందిన చిత్రం కోడలు దిద్దిన కాపురం. ఒకరోజు ఎన్టీఆర్ ఈ పాయింట్ను తన తమ్ముడు త్రివిక్రమరావుకు ఎన్టీఆర్ చెప్పగానే, బాగుందన్నయ్య, దీన్ని డెవలప్ చేద్దాం అన్నారు. తమ ఆస్థాన రచయిత డివి నరసరాజును పిలిపించారు. దర్శకుడిగా యోగానందును నియమించారు. అందరూ కూర్చుని కథ వండేశారు. కథ మొత్తం పెద్ద కోడల చుట్టూ తిరుగుతుండడంతో ఆమె పాత్ర హైలైట్ అవుతుంది. ఏం చేద్దామా అని సందేహం కలిగి ఎన్టీఆర్ని అడిగారు నరసరాజు. ఇది తన 200వ చిత్రం కనుక టైటిల్ హీరో పరంగానే ఉండాలని ఎన్టీఆర్ పట్టుపట్టలేదు. మనకు కథ ముఖ్యం, సినిమా హిట్ కావాలి, ఎన్నో కుటుంబాల్లో కలతలు కన్నీళ్లు చూస్తున్నాం, వాటికి పరిష్కారం చెప్పే విధంగా మన సినిమా ఉండాలి, అందుకే ఈ చిత్రానికి కోడలు దిద్దిన కాపురం అని పెడదాం అన్నారు ఎన్టీఆర్. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఎన్టీఆరే రాశారు. తన తమ్ముడు త్రివిక్రమరావుకు మ్యూజిక్ సెన్స్ ఉండడంతో పాటల పని ఆయనకు అప్పగించారు ఎన్టీఆర్. సంగీత దర్శకుడు టీవీ రాజుతో కూర్చుని పాటలు రికార్డు చేయించుకున్నారు త్రివిక్రమరావు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా సూర్యకాంతం, నాగభూషణం, అన్నయ్యగా జగ్గయ్య, వదినగా సావిత్రి నటించారు. ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ నటించారు. దొంగ బాబాగా కైకాల సత్యనారాయణ, జగ్గయ్యను వలలో వేసుకునే పాత్రను విజయలలిత పోషించారు. వదిన సాయంతో ఎన్టీఆర్ ఆ ఇంటిని ఎలా చక్కదిద్దాడన్న అంశాన్ని వినోదభరితంగా చెప్పారు. కోడలు దిద్దిన కాపురం చిత్రం టైటిల్స్ పడడానికి ముందు ఎన్టీఆర్ తెరపై కనిపించి 1947లో మన దేశం చిత్రంతో తనని పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ను స్మరించుకుంటూ తన కృషిని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం అందరినీ అలరించింది. సినిమా తొలి కాపీ వచ్చిన తర్వాత 1970 అక్టోబర్ 21న విడుదల చేయాలని నిర్ణయించుకుని చిత్రాన్ని సెన్సార్కు పంపించారు. ఈ సినిమాలో సత్యనారాయణ పోషించిన దొంగబాబా గెటప్ భగవాన్ సత్యసాయిబాబాను పోలి ఉండడం కొందరు సెన్సార్ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని వారు పట్టుబట్టారు. సమాజంలో సజీవుడైన ఒక వ్యక్తిని పోలిన పాత్రను సృష్టించి అపహాస్యం చేయకూడదని సెన్సార్ అభ్యంతరం చెప్పింది. దాని మీద వాదోపవాదాలు జరిగాయి. సత్యనారాయణ పాత్రకు సాయిబాబా గెటప్కు పోలికలు లేవని వాదించారు నరసరాజు. అయినా సెన్సార్ ఆఫీసర్ వినకపోవడంతో బొంబాయిలోని సెంట్రల్ సెన్సార్ బోర్డుకు వెళ్ళారు. అక్కడ క్లియరెన్స్ లభించడంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేశారు ఎన్టీఆర్. విజయవారి చిత్రాల కోవలో చక్కని కుటుంబ కథతో వినోదాత్మకంగా రూపుదిద్దుకున్న కోడలు దిద్దిన కాపురం చిత్రం సూపర్ హిట్ అయింది. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
25 వారాలు విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని కూడా పొందింది. మన దేశం చిత్రంతో నటుడిగా అడుగులు ప్రారంభించిన ఎన్టీఆర్ గుండమ్మ కథ చిత్రంతో 100వ మైలురాయి చేరుకున్నారు. ఆ చిత్రంలో ఆయన సరసన మహానటి సావిత్రి నటించారు. గుండమ్మ అత్తగా సూర్యకాంత నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలదిద్దిన కాపురంలోనూ వీరిద్దరూ నటించడం. ఇందులో ఎన్టీఆర్కు వదినగా సావిత్రమ్మ, అమ్మగా సూర్యకాంత నటించారు. కోడలదిద్దిన కాపురం చిత్రం విడుదలైన 2 రోజులకు విజయలలిత ప్రధాన పాత్ర పోషించిన రౌడీ రాణి చిత్రం విడుదలైంది. హీరో లాంటి హీరోయిన్ పాత్ర ఆమెది. కోడలదిద్దిన కాపురం చిత్రం విడుదలైన 2 రోజులకు రౌడీ రాణి చిత్రాన్ని విడుదల చేద్దామని ఆ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న లక్ష్మీ ఫిలిమ్స్ శివరామకృష్ణయ్య అన్నారు. రౌడీ రాణి చిత్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఒక్కసారి ఉలిక్కిపడి అమ్మో పెద్ద ఆయన చిత్రంతో పోటీయా, అసలే అది ఆయనకు 200వ చిత్రం, వద్దు అన్నారు. ఆ సినిమా జానర్ వేరు, మన సినిమా జానర్ వేరు. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలంటే ఇలాంటి పోటీనే ఉండాలి అని ఆయన్ని కన్విన్స్ చేశారు శివరామకృష్ణయ్య. అక్టోబర్ 23న నెల్లూరు వెళ్ళారు పూర్ణచంద్రరావు, దర్శకుడు దాస్, కెమెరామెన్ కన్నప్ప. అక్కడ కనకమహల్ అనే థియేటర్ ఉంది. నెల్లూరు కాంతారావు సొంత థియేటర్ అది. అక్కడే రాధా మాధవ్ అని జంట థియేటర్లు ఉండేవి. ఆ 2 థియేటర్లలోనూ కోడలదిద్దిన కాపురం సినిమా విడుదలైంది. కనకమహల్ థియేటర్లో జనం ఉండరేమో అని భయం వేసి అక్కడికి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు పూర్ణచంద్రరావు. దర్శకుడు దాసు, కన్నప్ప థియేటర్కు వెళ్ళారు. కాసేపటికి వాళ్ళు పూర్ణచంద్రరావుకు ఫోన్ చేసి ఇంకో షోకు సరిపోయే జనం వచ్చి టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళుతున్నారు అని చెప్పారు. రామారావు గారి సినిమా గురించి చెబుతున్నారా అని అనుమానంగా అడిగారు పూర్ణచంద్రరావు. నెల్లూరు కాంతారావు లైన్లోకి వచ్చి, పూర్ణచంద్రరావు మీరు ధైర్యంగా రావచ్చు, మన సినిమాకు రెస్పాన్స్ సూపర్గా ఉంది అన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కోడలదిద్దిన కాపురం చిత్రంలోనూ విజయలలిత నటించారు. అందులో ఆమెది వ్యాంప వేషం. ఇందులో హీరో లాంటి హీరోయిన్. ఎన్టీఆర్ సినిమా అంటే మామూలుగా ఉండదు. అంత స్ట్రాంగ్ అపోజిషన్ తట్టుకొని రౌడీ రాణి చిత్రం నిలబడింది. ఈ పోటీలో 2 చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.